వెల్కమ్ టు ఫుడ్ అండ్ ఫన్ ఛానల్. నేను మీ సల్లూరి సాగర్ని. అప్పు అప్పు ఎడున్నాయి అప్పు ఈరోజు ఏం కర్రీ చేద్దాం మనం? బొమ్మిడాలును టమాటా ములక్కాడ. దానికి కావాల్సిన పదార్థాలు: బొమ్మిడాలు, తర్వాత ములక్కాయ, తర్వాత టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె. ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. అందరికి హ్యాపీ 31st కాదు, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఫస్ట్ పొయ్యి వెలిగించి గంజు పెట్టి ఫస్ట్ బొమ్మిడాలు వేసుకోవాలి. ఈ బొమ్మిడాలను ఎంతసేపు వేయించుకోవాలి మనం? ఒక 2 minutes అట్లా. ఏంటంటే ఈ ఈకలు ఉంటాయి కాబట్టి అటు ఇటు ఈ ఈకలు మనకు తింటే కుచ్చుతాయి. ఈ కుచ్చేద్దాన్ని ఇవి కొంచెం అంత లైట్ గా వేయించుకోవాలి. లైట్ గా మాడే వరకు వేయించుకుంటే సరిపోతాయి. ఇవి వేయించుకున్నాక కొంచెం నల్లగా వస్తాయి. నల్లగా వచ్చినాక ఒక్క 2 నిమిషాలు అంతే, బాగా వేయించుకోవద్దు. ఓకే చాలుగా గ్యాస్ ఆఫ్. ఓకే బొమ్మిడాలు వేగినాయి. ఈ వేగినాక ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ బొమ్మిడాలల్లో బుత్త అంటే అట్లా లైట్ గా వేసుకోవాలి. ఓకే సరిపోతుంది. మొత్తం నువ్వే మాట్లాడతావా? కొంచెం మాట్లాడాలి. మొత్తం మాట్లాడకు నువ్వు. కొంచెం వేసుకొని నీళ్లు పోసి కడగాలి. అప్పుడు కూర వండుకోవాలి. ఓకే పెట్టినాక ఒక 2 పావుల ఆయిల్ పోయాలి. ఎందుకంటే ఈ కూరలకు టేస్ట్ ఉండాలంటే 2 పావుల ఆయిల్ కంపల్సరీ. ఎందుకంటే నీసు వాసన రాదు. వాసననే కాదు, మన టేస్ట్ కి అయినా ఆయిల్ పోసుకోవాలి. నేను చెప్పేదాకా నువ్వు చేయి, లేకపోతే నేననే చెప్తా. ఇక ఏనైనా చేయకు. నూనె కాగింది. మనకు నచ్చినంత జీలకర్ర వేసుకోవచ్చు. మనకు ఎంత పడితే అంత జీలకర్ర సరిపోతుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఒక్క నిమిషం. మిర్చి సరిపోయే కాడికి. పచ్చిమిర్చి తక్కువ వేసుకోవాలి, సరిపోయే కాడికి కాదు. అరే ఎంతో కొంత వేసుకుని, ఎందుకంటే కారం వేసానికి తెలియదు. నీసు కూర ఏదైనా పచ్చిమిర్చి తక్కువ, అది కారం ఎక్కువ వేసుకోవాలి. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఇవి గోలాలే. ఇవి దొరగా గోలే వరకు ఉంచుకోవాలి. ఈ ఫాస్ట్ గోలాలంటే కొంచెం గ్యాస్ ఎక్కువ పెట్టుకోవాలి. గ్యాస్ ఎక్కువ అంటే మొత్తం ఇంత పెద్ద మంట పెడతారా? డైరెక్ట్ గ్యాస్ మొదకే పెట్టిన. ఓకే ఓకే. మరి తీద్దావా? రెగ్యులేటర్ మీకు పెడదాం. దానికి ఇంకెంతసేపు కలుపుతా జరుగులే. మొగోళ్ళు అంటే ఇట్లనే అండద్దు, ఆడోళ్ళే అండాలి. ఏమంట ఇంతసేపు? అది ఇంతసేపు దాకా గోలుతుందా? ఓకే సరే గోలినాయి. కూరకు సరిపడంత పసుపు. ఒక చెంచా సరిపోతుందా? 2 చెంచాలు కావాలా? చాలు, సరిపడంత వేసుకోవాలి అంతే. ఓకే నెక్స్ట్ ఇగో బొమ్మిడాలు. బొమ్మిడాలా? ముందు నేను కలుపుకోవాలని చెప్పిన కదా, ఉప్పేసి కడిగిన బొమ్మిడాలను వేసుకోవాలి. ఓకే. అది కొంచెం గోలినాక ఆ తర్వాత మనం ములక్కాయ వేసుకుందాం. ఓకే రైట్. ముతదేనా? ముతది. ఓకే. ఇప్పుడు నేను తీసిన ఈ మూత కలుతుందట. మూత కలుపు కలుపు కలుపు. బొమ్మిడాలు. అబ్బా బొమ్మిడాలు మస్తు అయినాయి. ఇప్పుడు తినమని ఇంత తింటావు. ఇప్పుడు ఇది వేయద్దా? ములక్కాయలు. ఇగో చూడు, ములక్కాయలు వేసుకుందాం. నెక్స్ట్ ములక్కాయలు వేసుకొని అవి కొంచెం గోలినాయి. బొమ్మిడాలు గోలినాయి. గోలినాక ములక్కాయలు వేసుకుందాం. ఇవి కొందరు అనుకుంటారు కదా ఇప్పుడు ఉడికితే అనుకుంటారు, కానీ ఫస్ట్ ఉడకబెట్టదు నీళ్ళల్లో. ఇట్లనే ఉడకబెట్టుకోవాలి. ఈ కూరల్లో ఉడుకుతాయి. ఈ కూరల్లో ఉడుకుతాయి. తర్వాత టమాటా వేసుకుందాం. ఇది గోలిన తర్వాత కదా, ఏం కాదు, అవసరం లేదు. మనం ఇట్లనే కంటిన్యూ చేసుకుంటా. ఎందుకంటే దీనికి కూరకు ఇది గ్రేవీ వస్తుంది అన్నట్టు. గ్రేవీ కోసం టమాటా వేసుకుంటే ఈ ములక్కాయలకి ఈ గ్రేవీ పోయి ములక్కాయ ఉడుకుతుంది అన్నట్టు. ఓకేనా? వేసిన మంచిగా subscribe to my channel. మన కారం ఇప్పుడు వేసుకోవన్నా లేకపోతే తర్వాత వేసుకోవన్నా? అంటే ఒకసారి ప్రేక్షకులు చెప్పు. ఎందుకంటే కొంచెం టమాటా ఉన్ను బొమ్మిడాలు ములక్కాయ కొంచెం ఇట్లా కొద్దిగా ఉమ్మగిలినట్టు అయినాక, అంటే ఉమ్మగిలి అంటే కొద్దిగా కొంచెం మెత్తగా లెక్క అయినా కొద్దిగా లైట్ గానే అయినాక కారము, ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి సరిపోతాయి. కాకపోతే కొంచెం ఆ మూత పెట్టుకొని అప్పుడప్పుడు 2 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలంటే. ఇప్పుడు
మగ్గింది. మగ్గినాక మెత్తబడ్డది. ఓకే, కొంచెం మెత్తబడ్డది. మెత్త అయినాక కారం ఎంత సరిపడంత, అంటే మనం తినే అంత. అంటే కారం ఎక్కువ తింటాం, మనం తింటాం. బయట వాళ్ళు అయినా ఎవరైనా వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. అంటే మన తెలంగాణలో అయితే కారం ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం ఒక చెంచా ఎక్కువ. ఓకే, కారం వేసిన. ఓకే, అల్లం అందరికి డౌట్ వస్తుంది కావచ్చు. అల్లం ఇప్పుడు అవుతుంది. ఫస్ట్ అయితే ఏమవుతుంది అంటే మాడిపోతుంది కింద, అడుగంటుకుంటది. అల్లం. ఓకే, నెక్స్ట్ మసాలా అంటే ధనియాల పౌడర్. ఓన్లీ ధనియాల పౌడర్ సరిపోతుంది కదా. ఓకే, చాలు. ఓకే, ధనియాల పౌడర్ అట. నెక్స్ట్ సాల్ట్, లైట్ గా సాల్ట్, అంటే కూరకు సరిపడా సాల్ట్ సరిపోతుంది మనకైనా. కొందరు కొంచెం ఎక్కువ వేసుకుంటారు, కొద్దిగా లైట్ గా, వాళ్ళ ఇష్టం. ఓకే, అయిపోయినాక ఒకసారి కలుపుకుందామా? కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిసేపు ఒక్క 5 minutes అంటే ఇక ఇవి మగ్గాలి మొత్తం. ఉడికినాక దించేసుకోవాలి, అంతే, ఏం లేదు. ఒకసారి మూత పెట్టమంటావు? మూత చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, మూత చూద్దాం. బాగా ఏమైంది? గట్ట చూద్దాను. లేదు, ఎక్సలెంట్ కర్రీ. ఒక్కసారి మీ ఇండ్లలో అందరు ట్రై చేయర్రి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. ఇది మా అప్పు చేసింది, కంపల్సరీ ఇవాళ నేను తింటా, మీ ముందు చూపిస్తా. ఒక 2 నిమిషాలు. ఓకే, ఇప్పుడు ఈ కూరను వేడి వేడి అన్నంలా వేసుకొని తిందాం. తిందాం. ఎంతసేపు టేస్ట్ చేద్దాం ఇవాళ. చూడండి చూడండి, అది చూస్తే నోరు ఊరిపోతుంది. ఒక్కసారి దగ్గర రండి. చూడండి అందరు. ఓకే, కలుపుతుందరా, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. వివాహ భోజనం వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఎంతసేపు లేదు, కొంచెం మాకు ఏమైనా ఉంచుతావా, లేకపోతే నువ్వే మొత్తం తింటావా? చెప్పొకసారి. సూపర్. ములక్కాయ అంటే వస్తుంది. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ అయినా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి. సైనింగ్ ఆఫ్. సాగర్ సల్లూరి అపర్ణ. Subscribe.